కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల వారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు, మీరు ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీ, మీరు చెప్పిన మాటలకు మీరు పిసిసిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడడానికి మా ఊరు 2వ డివిజన్ వంగపాడు గ్రామం నుంచి వెళ్ళి మేము కూడా చాలా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణ ఎగరడానికి మా వంతు ఎంతో కృషి చేసినాము. ఎందుకంటే ఈరోజు జగిత్యాల జీవన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట ఒక సామాన్య కార్యకర్తకు ఆ హృదయాన్ని తాకుతూ ఉన్నది. ఎందుకంటే అంత పెద్ద లీడర్కే ఈరోజు ఈ విధంగా అన్యాయం అవుతూ ఉంటే ఆయన తన యొక్క స్వబలం కోసం ఆయన ఆలోచిస్తలేడు. నిజమైన కార్యకర్తల కోసం ఆయన తన మాట ప్రతి ఒక్క హృదయాన్ని తాకుతూ ఉన్నది. దాని మీద మీరు నిజానికి స్పందించి జీవనంతో మాట్లాడాలి. అక్కడ జరిగే ప్రతి ఒక్క సమస్యను మీరు పరిష్కరించాలి. ఎందుకంటే కార్యకర్త మనోభావాలు దెబ్బతింటే ప్రభుత్వం ఉండదు, పార్టీ నాశనమైపోతుంది. ఎందుకంటే తను ప్రతి మాట జీవనన్న మాట్లాడే ప్రతి మాట కదులుతున్నది ప్రతి ఒక్కరి ఆత్మలు. అప్పుడు రేవంత్ రెడ్డి ఒకటే మాట చెప్పిండు, నాకు ఎంతోమంది అభిమానులు ఉండవచ్చు, నేను జీవనన్న అభిమానిని. ఏమైంది రేవంత్ రెడ్డి గారు, నీ కుర్చీ అడ్డమొస్తుందా? అంత పెద్ద నాయకునికి ఇంత అవమానం జరుగుతూ ఉంటే రేపు పార్టీ భవిష్యత్తు మీద చాలా దెబ్బ పడుతుంది. నువ్వు ఒక ఎమ్మెల్యే కోసం చూస్తూ ఉన్నావు, 119 నియోజకవర్గాలల్లో దెబ్బ పడుతుంది. రాష్ట్రం అంతటి ఇబ్బందులు పడవలసి వస్తుంది. దయచేసి పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ అన్న గౌడ్ గారు వెంటనే మీరు స్పందించాలి. అక్కడ ఏదున్న సమస్య పరిష్కరించాలి. అక్కడ నిజానికి ప్రభుత్వం లేనప్పుడు మేము ఎంత అవమానాలు పడ్డామో అది పడ్డామో ఈరోజు తీసుకొచ్చి నిజంగా వివిధ పార్టీలు తీసుకొచ్చి మన నెత్తుల మీద పెడితే మేము ఇప్పటికీ తల వంచుకొని బతుకుతూ ఉన్నాం. ఎందుకంటే కేవలం 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ కోసం మీరు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయినా మేము ఎప్పుడు బాధపడ్డా మా బాధ మా ప్రజలకు తెలుస్తుంది. ఏ ఊర్లో ఆ ఊర్లో లీడర్ ఎంతగానో అయితే వాడు కష్టపడి పైకి వచ్చిండో వాడు ఎట్లున్నాడో ఓటరు మాత్రం ఖచ్చితంగా గ్రహిస్తారు. రేపు ఇట్లాంటి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ దయచేసి జీవనన్న మాటలకు మీరు సమాధానం చెప్పాలి.